బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా. ఈ ధర్నాలో పాల్గొన్న మంత్రి వివేక్, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ గౌడ్, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆశయాల మేరకు మద్దతుగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఢిల్లీ జంతర్ మంతర్లో కీలక ప్రసంగం. దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 42% రిజర్వేషన్ ఎట్లా తీసుకొచ్చి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో అది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పెట్టి చర్చకు పెట్టి అందరికీ కూడా యునానిమస్ రెజల్యూషన్ ఏదైతే ఉందో లోకల్ బాడీస్ లో మనము 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారు ఈ రెజల్యూషన్ పాస్ చేపించి గవర్నర్ కి పంపిస్తే కేవలం బీజేపీ పార్టీ అడ్డుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ దగ్గర పంపించి 40 రోజులు అయినాక కూడా వారు అట్లనే అడ్డుకున్నారు. అసలు తమిళనాడులో సుప్రీంకోర్టు డిసిషన్ తర్వాత 30 రోజుల తర్వాత 3 నెలల తర్వాత గవర్నర్ గారు ఆమోదం ఇవ్వకుంటే మనం ముందుకు పోవచ్చని చెప్పి ఒక డిసిషన్ ఉంది. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు గారు వారందరూ కూడా ఇదే చెప్పారు, మనము ఏదైతే బీసీ రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతున్నామో ప్రెసిడెంట్ గారు తొందరగా ఆమోదం ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇప్పుడే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పారు, టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ పర్సెంటేజ్ తక్కువ చేశారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే అంటున్నారో మన హక్కును మనం సాధించుకోవాలి, మనం కొట్లాడదామని చెప్పి బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ కల్పించారో మనమందరం కూడా దాని గురించి కొట్లాడాలని చెప్పి కోరుతూ, మొదటిసారిగా నేను చూశాను చాలా పెద్ద స్పందన ఉంది గ్రామాలలో. గ్రామాలందరూ కూడా అంటున్నారు బీసీ రిజర్వేషన్ ఎట్లా సాధించుకుందామని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్నారు. మనమందరం కూడా కలిసి ఈ పోరాటం ఇలానే కొనసాగించి సాధించుకుందామని చెప్తూ మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి, మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళిద్దరూ ఏదైతే చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి ముందుకు వెళ్తున్నారో వారికి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.